హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ గర్ల్ శాండీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు క్రేజీ గర్ల్ శాండీ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి తోటకూర వడలు సరదాగా ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ తినాలి అనిపిస్తే ఈ స్నాక్స్ చేసుకోండి. తోటకూర వడలు చేసుకోండి, చాలా సూపర్గా వస్తాయి, క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. సో ఈ రెసిపీ కోసం ఏమేమి కావాలో చూసేద్దామా. సో ఫస్ట్ అయితే మనము శనగపప్పు ఒక 10 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఎంత మంచిగా నానితే అంత బాగుంటాయి. 8 to 10 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి శనగపప్పుని నానబెట్టుకున్నాక నెక్స్ట్ వచ్చేసి ఈ పప్పుని మనము మిక్సీ పట్టేసుకోవాలి. దీంట్లో అయితే వాటర్ యాడ్ చేయకుండానే మిక్సీ పట్టుకోవాలి. మనం ముందే కొంచెం ఒక కప్పు వరకు శనగపప్పును కొంచెం తీసి ఒక కప్పు శనగపప్పు సైడ్కి తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ పట్టుకున్న దాంట్లో ఆ రిమైనింగ్ పప్పుని యాడ్ చేసి దాంట్లోకి బియ్యం పొడి, ముందే మనము పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి. వీటన్నిటిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. ఇది తోటకూర వడలు కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ తోటకూర కదండి. తోటకూరను కూడా సన్నగా తరిగేసుకొని వాటర్లో మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. తోటకూరను కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని వెల్లుల్లి ఒక 6 వెల్లుల్లి వరకు తీసుకొని వాటిని కచ్చాపచ్చగా దంచి దీంట్లో యాడ్ చేసుకోవాలి. కారం పొడి, పసుపు, ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఇంట్లో చేసుకున్న గరం మసాలా, కొంచెం వామ, జీలకర్ర కూడా వేసుకోవాలి. దీంట్లోకి వామ, జీలకర్ర కూడా వేసాక ఒకసారి మొత్తం అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. దీంట్లో అయితే వాటర్ అయితే యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేయకుండానే మనం దీన్ని మొత్తము కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్నాక ఒక 10-20 మినిట్స్ వరకు మనము సైడ్కి పెట్టేసుకోవాలి. అండ్ కొన్ని మంచి నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా మొత్తం అన్నీ కలిసే విధంగా కలిపేసుకొని కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, అది ఆయిల్ వేడెక్కాక దాంట్లో మనము ముందే కలిపి పెట్టుకున్నటువంటి పిండిని వడలాగా చేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అలా మిగిలినవన్నీ రిమైనింగ్ మొత్తం వడలు కూడా వేసుకొని రెడ్గా అయ్యేంత వరకు ఉంచుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెడ్గా ఫ్రై అయ్యాక దాంట్లోంచి మనము తీసేసుకోవాలి. ఇలాగే అన్ని వడలు ఒకటొకటిగా వేసుకుంటూ నూనెలో అన్నీ ఫ్రై అయ్యాక మనము తీసి పెట్టుకుంటే సరిపోతుంది. వేడివేడిగా తోటకూర వడలు అయితే రెడీ అయిపోతాయి. ఈ వడలు అయితే మంచిగా మార్నింగ్ టిఫిన్ ఆర్ ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తినొచ్చు. వడలు నార్మల్గా ఉత్త వడ తినొచ్చు, చట్నీస్తో తినొచ్చు, నాన్ వెజ్తో కూడా తినొచ్చు అండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. వడలు అయితే క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ఈ వడలను చేసుకొని ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తోటకూర వడలు అయితే చాలా సూపర్ టేస్టీగా వస్తాయి. అండ్ తోటకూర వడలే కాకుండా దీంట్లో వేరే ఆకుకూరలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు. చాలా సూపర్ టేస్టీగా వస్తాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు క్రేజీ గర్ల్ శాండీ వ్లాగ్స్. Thank you.